సింగరేణి సంస్థకు పట్టిన చీడపురుగు రియాజ్ అహ్మద్ అని కార్మికుల సొంతింటి కలను సైతం విమర్శించడం రియాజ్ అహ్మద్ తెలివి తక్కువతనానికి నిదర్శనమని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండెస్ శ్రీనివాస్ ఆరోపించారు. గోదావరిఖని సిఐటియు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో కార్మికుల తిరస్కరణకు గురై హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ సొంతింటి కలపై కార్మికులు రెఫరెండం కోరుతూ పెట్టిన బ్యాలెట్ను విమర్శించడం దౌర్భాగ్యమన్నారు. సింగరేణి కార్మికులకు సంస్థ వాటర్, కరెంట్, నీళ్లు ఫ్రీ ఇస్తుందని సింగరేణి సంస్థ ఏదీ ఫ్రీగా ఇవ్వడం లేదని అందుకు 12B ఫామ్ చూస్తే రియాజ్ అహ్మద్కు అర్థమవుతుందని తెలిపారు. హెచ్ఎంఎస్ యూనియన్కు పట్టిన దరిద్రం రియాజ్ అహ్మద్ అయితే సిఐటియును దరిద్రపు సంఘం అనడం సిగ్గుచేటన్నారు. బ్లాక్ మెయిలింగ్, దురుసు ప్రవర్తనతో కలిగిన రియాజ్ అహ్మద్ హెచ్ఎంఎస్ యూనియన్ నుండి బహిష్కరించాలని కోరారు. సిఐటియు సొంతింటి కలపై చేపట్టిన కార్యక్రమం దాదాపు 22,000 మంది కార్మికులు సొంతిల్లు కావాలని సిఐటియుకు మద్దతుగా నిలవడం జరిగిందన్నారు. పూటకో పార్టీతో దోస్తీ కట్టే రియాజ్ అహ్మద్ ఒకసారి కేసీఆర్తో, మరోసారి కాంగ్రెస్తో దోస్తీ కట్టి ఇక హెచ్ఎంఎస్ ముంగిపోతుందన్న సందర్భంలో ఇప్పుడు కొత్తగా కవితతో దోస్తీ కట్టారని ఎద్దేవా చేశారు. కార్మికుల సొంతింటి కలపై నిష్పక్షపాతంగా పోరాటం చేస్తున్న సిఐటియుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని శ్రీనివాస్ హెచ్చరించారు. సింగరేణి కార్మికులు సొంతింటి పైన సిఐటియు పోరాటం చేస్తున్న దానికి పూర్తి మద్దతుగా కార్మికులందరూ కూడా మేము పెట్టిన రెఫరెండంలో దాదాపు 22,000 మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా పాల్గొన్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టిన ఓటింగ్ను కనీసం గౌరవించకుండా పెద్ద సంఘం అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అసలు సింగరేణిలో కనుమరుగవుతున్న దశలో ఉన్న హెచ్ఎంఎస్ సంఘం ఈరోజు ఓసారి కవితతోటి కలవడం, ఓసారి వాళ్ళ అయ్యతోటి కలవడం, స్థానిక ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ వెంబడి తిరగడం, ఇలాంటి బ్రోకర్గిరి దందాలు చేస్తుంటూ బ్రోకర్గిరి వేషాలు వేసుకుంటూ ఒక సిఐటియు దరిద్రపు సంఘం అని చెప్పి పేర్కొనడం ఇది ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితులలో ఈరోజు ఉంది. హెచ్ఎంఎస్ పైకి ఆడ ఆలోచించాలి, తక్షణమే ఈయనను బర్తరఫ్ చేయండి. హెచ్ఎంఎస్ సంఘానికి పనికిరాడు. కార్మికుల హక్కుల విషయంలో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. సిఐటియు పెట్టిన రెఫరెండాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రజాస్వామికంగా కార్మికులందరూ సొంతిల్లు కావాలని చెప్పి కోరుకుంటే ఇలా సొంతిల్లు కావాలా, కోటర్ కావాలా అని చెప్పి సిఐటియు రెఫరెండం పెట్టి కార్మికుల అభిప్రాయాన్ని అడగడం ఇది దురదృష్టకరమని, లేకుంటే ఈ సంఘాన్ని అవహేళనగా మాట్లాడడం, చాలా విషయాలలో తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ ఒక సంఘం పట్ల ఇట్లా వ్యవహరించడం మంచిది కాదనేది మరొకసారి చెప్తాము. ఈ సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి, దాసరి సురేష్, మునుకుంట్ల రామన్న, టి రవితేజ తదితరులు పాల్గొన్నారు.